భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, ఆర్డీఓ దేవరకొండ అఖిల, డీఎస్పీ రఘువీర్, దళిత నాయకులు, ఉపాధ్యాయులు, రచయిత పిల్లి రాంబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భారత రాజ్యాంగ నిర్మాత, అట్టడుగు వర్గాల ఆశాజ్యోతి, నిమ్న జాతుల ఉద్ధరణ కోసం కృషి చేసిన అపర మేధావి, యావత్ ప్రపంచానికి స్ఫూర్తి ప్రదాత అని కొనియాడారు. ప్రపంచంలోని అత్యున్నత రాజ్యాంగాన్ని రచించి భారతదేశానికి అందించిన గొప్ప మేధావి డాక్టర్ అంబేద్కర్ అని తెలిపారు. రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ చదవాలి అని, డాక్టర్ అంబేద్కర్ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అందరికీ 135వ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు అండి. సో అందరికీ తెలుసు, మనకు అంబేద్కర్ గారు చిన్నప్పటి నుండి చాలా కష్టపడి చదువుకున్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఆయన చదువుని వదిలిపెట్టలేదు. చదువు వదిలిపెట్టకుండా ఆయన ఎంతో ఉన్నత చదివి అందరికీ కూడా ఆయన కాన్స్టిట్యూషన్ రచించారు. సో ఆయన ఎప్పుడూ కూడా ఈ సమాజంలో ఉన్న మీద పోరాడి ప్రతి ఒక్కరికి కూడా ఇది సోషల్ ఈక్వాలిటీ అనేది కల్పించారు. ఆయన మన కాన్స్టిట్యూషన్ రచించి అందరికీ కూడా సమానమైన హక్కులు కల్పించారు. అందరికీ ఫండమెంటల్ రైట్స్ కానీ, సివిల్ రైట్స్ కానీ అందరికీ కూడా కల్పించారు. సో మనందరం కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకొని మన జీవితాల్లో ఆయన చెప్పిన ఏవైతే ఉన్నాయో ఈక్వాలిటీ కానీ, స్వేచ్ఛ కానీ అన్నీ కూడా పాటిస్తూ ఈ సమాజాన్ని ఒక ఉన్నతమైన సమాజంగా తీర్చిదిద్దాలి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 134వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. రాజ్యాంగ నిర్మాత, రాజ్యాంగ విలువల్ని మన భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ఆయన మహనీయుడికి మనం అందరం ఈరోజు నివాళులు అర్పించుకుంటాం. అలాగే ఆయన స్ఫూర్తిని, ఆయన మనకి రాజ్యాంగంలో పొందుపరిచిన విలువల్ని, స్వేచ్ఛ, ఫండమెంటల్ రూల్స్ని ఇవన్నీ కూడా మనము ప్రతిక్షణం పాటిస్తూ ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలని అందరినీ కోరుకుంటున్నాం.